హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు అంగారక గ్రహంపై జీవం ఉండేదా అనే ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ అన్వేషణలో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. భవిష్యత్తులో మార్స్ పై జీవం ఆనవాళ్లను గుర్తించడంలో సహాయపడే ఒక కీలకమైన పరీక్షలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. అసలు వారేం సాధించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను జర్మనీలో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ గోటెగింగ్, ఫ్రాన్స్లో కోర్ట్ డి అజ్యూర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్ జర్నల్లో ప్రచురితం చేశారు. 2030 ప్రాంతంలో మార్స్పై పనిచేయబోతున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ జీవం ఆనవాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో ఉన్న మొమా అంటే మార్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ అనలైజర్ అనే పరికరం రాళ్లల్లో సేంద్రియ అణువులను విశ్లేషించగలుగుతుంది. శాస్త్రవేత్తల దృష్టి ప్రిస్టేన్ మరియు ఫైటేన్ అనే 2 హైడ్రోకార్బన్ అణువులపై ఉంటుంది. భూమిపై ఇవి జీవుల నుంచి ఉత్పన్నమయ్యే పదార్థాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇవి చాలా కాలం పాటు చెడిపోకుండా నిలిచే ఉంటాయి. అందుకే గతంలో జీవం కంటే దాని ఆనవాళ్లుగా ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అసలు ఈ అణువులకున్న ప్రత్యేకత ఏంటి? ఇవి చిరాలిటీ అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒక అణువు అద్దంలో కనిపించే ప్రతిబింబంలా 2 రూపాల్లో ఉండగలుగుతాయి. మన ఎడమ కుడి చేతులు ఒకదానితో ఒకటి పోలి ఉన్న పూర్తిగా ఒకేలా ఉండకపోవటం లాంటిదే అన్నమాట. భూమిపై జీవుల్లో సాధారణంగా ఈ 2 రూపాల్లో ఒకటే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ జీవం లేకుండా సహజ రసాయన చర్యల ద్వారా ఏర్పడిన అణువుల్లో 2 రూపాలు దాదాపు సమానంగా ఉంటాయి. అందువల్ల ఈ తేడాను గుర్తించడం ద్వారా ఆ పదార్థం జీవ సంబంధితమా కాదా అనే విషయాన్ని అంచనా వేసుకోవచ్చు. ఈ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు గాను శాస్త్రవేత్తలు 1969లో ఆస్ట్రేలియాలో పడిన మర్చిసన్ ఉల్క నమూనాలను సేకరించారు. పరీక్షల్లో మోమా పరికరం ఈ అణువుల అద్దం ప్రతిబింబాల రూపాలను విజయవంతంగా వేరు చేసి గుర్తించగలదని నిరూపితమైంది. చూశారు కదా, అంగారక గ్రహంపై జీవం ఉందని ఈ పరిశోధన చెప్పడం లేదు. కానీ ఒకవేళ గతంలో జీవం ఉంటే దాని ఆనవాళ్లను గుర్తించడంలో భవిష్యత్తులో ఉపయోగపడే కీలకమైన సాంకేతికతను శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. అందుకే ఈ పరిశోధన మార్స్ జీవ అన్వేషణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.